షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం జవరియ్ గారు. నమస్తే సిరి గారు. సో బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళ ఫస్ట్ ఆలోచన అసలు పెట్టుబడి చాలా తక్కువ పెట్టాలి, పెడితే లేదు అంటే అసలే పెట్టుబడి పెట్టకుండా కూడా డబ్బుల్ని ఏ విధంగా సంపాదించుకోవాలి అన్న ఆలోచనతో ఉంటూ ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు. అలా ఎవరైనా కూడా ఇనిషియల్గా ఒక 5,000 నుంచి ఒక వ్యాపారం పెట్టాలి అనుకుంటే ఏ వ్యాపారం చేస్తే ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి? సిరి గారు, ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ జీరో ఇన్వెస్ట్మెంట్ నుంచి ఒక 5,000 ఉన్న చాలు అనమాట. జీరో ఇన్వెస్ట్మెంట్ నుంచి కూడా చాలా వరకు ఇంతకుముందు స్టార్ట్ చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు అంటే మీరు ఇంకా వ్యాస్ట్గా వెళ్ళాలి సోషల్ మీడియా త్రూ అంటే జస్ట్ ఒక 5,000 పెట్టుబడి పెడితే చాలు. మనం మంచిగా అర్న్ చేయొచ్చు. ఒక 30 స్టూడెంట్స్ మనం గ్యాదర్ చేసామంటే ఆ నంబర్ ఆఫ్ కౌంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ట్యూషన్ పాయింట్ సిరి గారు, ట్యూషన్ పాయింట్ అంటున్నానని చెప్పి అంటే మరి దీనికి మనం స్పేస్ తీసుకోవాలి కదా, ఒక రూమ్ రెంట్కి తీసుకోవాలి, లేకపోతే మంచిగా అంటే ఫర్నిచర్ అంతా రెడీ చేసుకోవాలి అనే అపోహ చాలామందికి ఉంటుంది. అలా కాదు, ఒక ట్రైపాడ్ ఉంటే చాలు అనమాట. ఒక మంచి క్లారిటీ ఉన్న కెమెరా ఫోన్, తర్వాత ఒక ట్రైపాడ్ ఉంటే చాలు సిరి గారు. ఇది ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు అనమాట. దీనికి బిజినెస్ అంటున్నాను ఎందుకంటే ట్యూషన్ పాయింట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ వాళ్ళ అని చెప్పి తను జస్ట్ అంటే తన వీడియోస్లో అసలు క్లారిటీ కూడా లేదు, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండిందంటే అసలు చూడలేమన్నమాట. కానీ తను ఒక ఎక్స్పర్ట్ ఇన్ ఏ ఫిజిక్స్. సో ఆ ఎక్స్పర్టైజ్ ఒక సబ్జెక్ట్లో అవ్వడం వల్ల ఇప్పుడు తన టర్న్ ఓవర్ కోట్లల్లో ఉంది. ఒక పెద్ద కంపెనీ తనకు హైర్ చేసింది. అండ్ తర్వాత వచ్చేసి ట్యూషన్స్, ఆన్లైన్ ట్యూషన్స్ అనేది తను రన్ చేసి పిల్లలకి డిఫరెంట్ కోర్సెస్ డిజైన్ చేసి ఇస్తున్నారనమాట. సో ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే చేసేయచ్చు. దీనికి అంటే పర్టికులర్గా కావాల్సిన అర్హతలు మాత్రం మీరు ఆ సబ్జెక్ట్లో మంచి పట్టు ఉండాలండి, మంచి పట్టు ఉండాలి. ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ టేక్. జస్ట్ అంటే మనకు చూస్తూ ఉంటాం అకాడమిక్స్వి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటివి చాలా డిమాండెడ్గా ఉంటాయి. ఇవి వస్తే మీకు ఓకే, యు ఆర్ ఓకే విత్ దట్. లేదు లాంగ్వేజెస్లోనే నేను చాలా ఎక్స్పర్టైజ్, లాంగ్వేజెస్ కూడా చాలా బాగా మంచిగా తీసుకెళ్తాను ఇన్ డిఫరెంట్ కాన్సెప్ట్. మా గురువు అంటే మాకు ఇంగ్లీష్ లెక్చరర్ సిరి గారు చాలా డిఫరెంట్గా భిన్నంగా చెప్పేవారు. ఆర్సి రెడ్డి సార్ అని తన పేరు. సో తను ఎలా ప్రొజెక్ట్ చేసేవారంటే ఒక నాన్ డీటెయిల్ అంటారు కదా, సో నాన్ డీటెయిల్ అని ఉండేది. అవును, ఇంగ్లీష్ సబ్జెక్ట్ డిఫరెంట్ అనమాట ఆ పేపర్. సో ఒక మూవీ చూపిస్తారు కదా, అలా చూపించేవాళ్ళు. ఆ లెసన్ మొత్తం నాకు ఇప్పటికీ గుర్తుండిపోయిందనమాట. సో అలాంటివి కొత్త క్రియేటివిటీతో మీరు ఎప్పుడైతే స్టూడెంట్స్కి అట్రాక్ట్ చేసుకుంటారో, అంటే నాకు సబ్జెక్ట్ పట్టుంది, నేను అసలు ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ అన్న విధంగా కాకుండా మీరు కొంచెం క్రియేటివిటీ అనేది, ఎక్సైట్మెంట్ అనేది స్టడీస్లో ఎప్పుడైతే యాడ్ ఆన్ చేస్తారో అప్పుడు పిల్లలు ఫస్ట్ మీకు కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత మీ సబ్జెక్ట్ ఎక్కడికో తీసుకెళ్తారనమాట. సో అప్పుడు మీకు చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ వ్యూవర్షిప్ వస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మీరు వాటిని ట్యూషన్స్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది అంటే చాలా చెప్పేకి ఈజీ, ఎవరు చేస్తారో వాళ్ళకి తెలుసు. చాలామంది ట్యూషన్ పాయింట్స్ ఉన్నాయి అంటే కన్సిస్టెన్సీ వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్తో ఎంత మాత్రం కనెక్టివిటీ పెంచుకుంటున్నారు. సెకండ్ అంటే కనెక్టివిటీ అంటున్నాను అని చెప్పి ఇక్కడ సిరి గారు, ఫస్ట్ ఒక స్టూడెంట్ని ఫస్ట్ ఒక 2-3 క్లాసెస్లోనే అంచనా వేసేసి ఇతను ఎంతవరకు స్కోర్ చేయగలరు మార్క్స్ అనే సత్తా మీకు డిసైడ్ చేసే సత్తా మీకుందా యాజ్ ఏ టీచర్గా. సో చాలామంది ఏం చేస్తారంటే ఆ 90% రావాలి మా అబ్బాయికి అని చెప్పి పేరెంట్స్కి, ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది ఇప్పుడున్న కాంపిటీషన్ లెవెల్లో. కాకపోతే ఆ స్టూడెంట్కి ఎంత క్యాలిబర్ ఉంది, ఎంత కెపాసిటీ ఉంది అనేది డిసైడ్ చేసి అలాంటి వాటిలో మీరు డ్రైవ్ చేయగలిగితే, అలాంటి సబ్జెక్ట్స్ చూస్ చేసి వాటిలో మీరు ఎంకరేజ్ చేసి, ఆ తర్వాత వచ్చేసి ఏ సబ్జెక్ట్లో తను చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయో తనకు ఆ సబ్జెక్ట్ పర్టికులర్గా తీసుకొని తనకు చాలా అంటే స్పెషల్ కేర్ తీసుకుంటే ఇంకా మంచి పేరు తీసుకోవచ్చు మీరు. అక్కడి నుంచి మీకు ఇంకా అంటే ఒక్క స్టూడెంట్కి మీరు హైలైట్ చేస్తే అక్కడి నుంచి 10 స్టూడెంట్స్ మీకు రావచ్చు అన్నమాట. సో ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ సిరి గారు. అంటే చాలా వరకు
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంజనీరింగ్ కావండి, మెడికల్ కానివ్వండి, మనకు అంటే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఒక పెద్ద సంస్థలే ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. మరి మేము ట్యూషన్ ఒక 5,000లో చేస్తే వస్తుందా అంటే డెఫినెట్గా వస్తుంది. ఆ ఫిజిక్స్ వాళ్ళ అలా ఆలోచించలేదు కాబట్టే ఫిజిక్స్ వాళ్ళ అయ్యాడు. సో మీరు కూడా మీ సబ్జెక్ట్లో మీకు సత్తా ఉందంటే ఎవరైనా సరే ఒక యూట్యూబ్ ఛానల్ త్రూ, తర్వాత వచ్చేసి ఒక ట్రైపాడ్ త్రూ మీరు ఒక 10 స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి అలా ఇన్ఫర్మేటివ్గా వాళ్ళని తర్వాత చెప్తూ ఆ క్లాస్ని రికార్డ్ చేసి మీరు పెట్టారంటే చాలా మంచిగా సంపాదన అనేది చూడొచ్చు సిరి గారు. అట్లీస్ట్ మీరు మంత్లీ ఒక 30 స్టూడెంట్స్ని తీసుకున్నారంటే కూడా మీకు కనీసం 50,000 దాకా కూడా మీరు అర్న్ చేయొచ్చు వితౌట్ ఎనీ 5,000 అంటే అసలు నామినల్ కదా. సో ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ వీటికి చాలా అర్హతలు చాలా అవసరం. అంటే అర్హతలు అంటే సబ్జెక్ట్లో పట్టు, మీకు మంచిగా తెలిసి ఉండాలి, ఆ స్టూడెంట్ని అట్రాక్ట్ చేయాలి, స్టూడెంట్ని ఫస్ట్ ఆ సబ్జెక్ట్ని తను మొత్తం అంటే గ్రాస్ప్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకి ఇవ్వాలి. ఈ స్కిల్స్ మీకున్నాయా అయితే యూ విల్ బికమ్ ద సూపర్ టీచర్. సో అప్పుడు మీరు మంచిగా అర్న్ చేయొచ్చు. ఎక్కడైనా సరే ఇది క్లాసెస్ పెట్టి డిఫరెంట్ కోర్సెస్లో క్లాసెస్ పెట్టి అక్కడ అమ్మచ్చు. నంబర్ ఆఫ్ వేస్లో తీసుకెళ్ళచ్చు సిరి గారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కొన్ని, సో వాటికి సపరేట్ కోర్సెస్ చేయొచ్చు. అండ్ అకాడమిక్ రిలేటెడ్ ఉంటాయి, వాటికి సపరేట్ చేయొచ్చు. అండ్ లేదు సపరేట్ కొన్ని స్టూడెంట్ వీక్ ఉంటారు పర్టికులర్ సబ్జెక్ట్లో, సో వాళ్ళ వీక్నెస్ని మీరు అంటే ఫోన్ కాల్ త్రూ, వీడియో కాల్ త్రూనే ఎక్కడైనా ఉన్ని మీరు దేశంలో, సో ఆ పాయింట్ కనెక్ట్ చేసుకుని వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తున్నారంటే అదే బిజినెస్. కాబట్టి మీరు ఒక మంచి టీచర్గా మారి మంచి డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు ఇక్కడ. గ్రేట్ అండి. అండ్ చాలా వరకు కూడా అందరూ అంటే ఇంట్లో ఉండేవాళ్ళు మహిళలు ఎక్కువగా లైక్ ఇంట్లో నుంచే పని చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అండ్ అలాగే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి దాన్ని ఎక్కువగా క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. దాన్నే ఈ బిజినెస్ మోడల్గా కన్వర్ట్ చేసుకొని కనుక వాళ్ళు చేసుకుంటే మీరు చెప్పినట్టుగా చాలా మందికి ఒక మంచి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఆల్టర్నేట్గా కావచ్చు, లేదు అంటే కంటిన్యూగా అది చేసుకోవాలన్నా కూడా అందులో కూడా బాగుంటుంది. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, లేదంటే మార్కెటింగ్ పరంగా కావచ్చు, మీ గైడెన్స్ కావాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉంది? ఎస్ సిరి గారు, చాలామంది అయితే ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారు. అండ్ తర్వాత వచ్చేసి ట్రైనింగ్స్కి ఎక్కువ అడుగుతున్నారనమాట. సో దిస్ మంత్ 23rd, 24th కూడా మష్రూమ్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నాము. అండ్ సాఫ్రాన్ది ఎలాగో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే తను అవైలబుల్ ఉంటారు. మీరు వీకెండ్స్లో తీసుకుంటే వి విల్ డూ ద ట్రైనింగ్, వాటికి కూడా ఉంది. అండ్ రకరకాలుగా ఇంకా ఫ్యూచర్లో చాలా వాటికి మనం ట్రైనింగ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో వీటన్నిటినీ మీరు ట్రైనింగ్ కావాలా, లేకపోతే మీకు ఏదైనా బిజినెస్లో స్టక్ అవ్వారా, లేదు అసలు ఏ ప్లాన్ లేదు, చిన్న మొత్తంలోనే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా, ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.